भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 186వ పేజీ 10వ కారిక జరా మరణ నిర్ముక్తాః సర్వే ధర్మా స్వభావతః జరా మరణమిచ్ఛन्तః చవంతే తన్మనీషయా గౌడపాదాచార్యుల వారు సృష్టి నిషేధాన్ని స్థాపిస్తున్నారు. నిషేధము అంటే లేకపోవడం. ఈ సృష్టి అనేది నిజంగా జరగలేదు. అనేక సిద్ధాంతాల వాళ్ళు ఈ సృష్టి జరిగింది అని అంటారు. ఈ సృష్టి నిజంగా జరిగితే దానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏమిటండి అని అడిగితే ఈ ద్వైతవాదులు మధ్వాచార్య ద్వైత మతం వీళ్ళేమంటారంటే బ్రహ్మము నుంచే ఈ యొక్క సృష్టి జరిగింది అంటారు ద్వైతవాదులు. న్యాయ వైశేషిక మతం వాళ్ళేమో పరమాణువు నుంచి ఈ యొక్క జగత్తు వచ్చింది అంటారు. ఈ జగత్ అనేది అంతకుముందు లేదు, క్రొత్తగా నూతనంగా వచ్చినది అంటారు అసత్కార్యవాదులు వాళ్ళు. ఈ కార్యమనే ప్రపంచం పరమాణువులో అంతకుముందు లేదు, క్రొత్తగా వచ్చింది అంటారు అసత్కార్యవాదులు. సాంఖ్యయోగ మతం వాళ్ళు ఏమంటారు, ఈ ప్రపంచం ఉన్నది ముందే, కానీ కారణం పరమాణువు కాదు, ప్రకృతి కారణం అన్నారు. ప్రకృతిలో నుంచే వాళ్ళు సాంఖ్యం వాళ్ళు ప్రకృతినే ప్రధానం అంటారు. ప్రధానంలో నుంచే ఈ యొక్క జగత్తు ఉత్పత్తి అయింది అంటారు. అంటే ఈ యొక్క ప్రపంచం కారణవస్థలో ప్రకృతిలో ఉన్నది, ఆ వేరే అవస్థలో ఉన్నటువంటి ప్రకృతి అభివ్యక్తి అయింది అన్నారు ప్రపంచంగా అంటారు వాళ్ళు సాంఖ్యులు. సాంఖ్యులు ఏమంటారు, ఈ ప్రపంచం అనేది కార్యం, ఇది కారణావస్థలో ప్రకృతిలో ఉన్నది ప్రధాన రూపంలో, ఆ ప్రధానమే ఈ కార్యప్రపంచంగా అభివ్యక్తి అవుతున్నది. కనుక వీళ్ళ పేరేం పెట్టాం, సత్కార్యవాదులు అన్నాం. సత్కార్యవాదులు అంటే పరిణామవాదులు అని అర్థం. కారణమే కార్యంగా పరిణామం చెందింది అంటారు. ఎలాగైతే పాలే పెరుగైనట్లుగానో, మట్టి కుండగా అయినట్లుగా, దారం వస్త్రంగా అయినట్లు వాళ్ళు ఏం చెప్తారు, ప్రధానమే ఈ ప్రపంచంగా మారింది అంటారు పరిణామవాదులు, సాంఖ్యవాదులు. క్రిందటి వారం చెప్పాను, ఆస్తిక మతాలు నాస్తిక మతాలు అని చెప్పి రెండు విభజన. మతం అంటే సిద్ధాంతం, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఇది, ఈ ప్రపంచం అంటే ఇలా వచ్చింది, జీవుడంటే వీడు, దేవుడంటే ఆయన, వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది వాళ్ళ సిద్ధాంతం. దాన్ని దర్శనం అని కూడా అంటారు. దర్శనం, దర్శనం అంటే వాళ్ళ యొక్క ఆలోచన,
వాళ్ళ దృక్పథం, ఈ సృష్టిని గురించి వాళ్ళ దృక్పథం, ఈ సృష్టి వెనుక ఉన్నటువంటి శక్తి గురించి వాళ్ళ దృక్పథం, ఆ దృక్పథాన్నే దర్శనం అంటారు. కనుక సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, వీళ్ళన్నీ దర్శనం అని పేరు. లేక మతం అనొచ్చు. సాంఖ్య మతం, వైశేషిక మతం, యోగ మతం, ద్వైత మతం, విశిష్టాద్వైత మతం. ఎంతమంది ఉన్నారో చూడండి మన దేశంలో. ఇవి కాకుండా బయట నుంచి 2 వచ్చినాయి, కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడం అంటే ఏమిటి? వాళ్ళ ఆలోచనలు భేదం ఉండడం వల్ల నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఇక్కడ వాళ్ళకే తగాదాన్ని. దీనికి తోడు బయట నుంచి 2 వచ్చి వాళ్ళు ఇటుపక్క అటుపక్క వాయిస్తున్నారు. పొద్దున్న లేస్తే ఇవే కదా మనం వినేది. వీళ్ళందరి ధాటికి అద్వైతి తట్టుకోవాలి. ఈ తుఫానుకి, ఈ సునామీ పక్క నుంచి అట్నుంచి ఇట్నుంచి వస్తున్నాయి. ఈ అద్వైతి తట్టుకొని అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం రావాలంటే ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. అయినా తట్టుకుంటాం తెలుసా? ఎందుకనంటే సత్యం మన వైపు ఉంది కదా. సత్యం మన వైపు ఉన్నది కనుక 100 మంది వచ్చినా, 100 సిద్ధాంతాలు వచ్చినా, 1000 సిద్ధాంతాలు వచ్చినా మనకేమి భయం లేదు. ప్రపంచం మొత్తం ఒక్కటై నిలుచున్నా కూడా మనకు భయం లేదు. అటువంటి నిష్ఠ కావాలి జ్ఞానంలో మనకు. భగవంతుడు దిగొచ్చినా సరే ఆయన కూడా చెప్తే ద్వైతమే కరెక్ట్ అంటే ఆయన్ని కూర్చోబెట్టి పాఠం చెప్తాం మనం. విశిష్టాద్వైతమే సరి అయినది అన్నాడు అనుకోండి, ఆయనకి కూడా క్లాస్ తీసుకుంటాం మనం. అంతటి కన్విక్షన్ ఉండాలి, నిష్ఠ కావాలి. అందుకే ఆయన కూడా పరీక్ష చేస్తాడు, మనకు నిజంగా జ్ఞానం ఉందా లేదా అని. అప్పుడప్పుడు ఆయన కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు బ్రహ్మ కార్యవాదులు, ద్వైతులు, బ్రహ్మమే కారణం అంటే బ్రహ్మ కారణవాదులు ద్వైతులు, అసత్కార్యవాదం, సత్కార్యవాదం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇంతవరకు. అయితే ఏమండి, ఉండనివ్వండి, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటుంటారు, ఏమైంది, మనకేమిటి నష్టం అంటే అట్లా కాదు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు మనం లెక్క చేస్తే క్లాసులో అందరికీ ఒకటే ఆన్సర్ రావాలి కదా. టీచర్ గారు ఒక లెక్క ఇచ్చారు, లెక్క చేయండిరా అన్నారు. అందరికీ ఒకటే ఆన్సర్ రావాలా, లేకపోతే ఒక్కొక్కడు ఒక ఆన్సరా? పాపం అంత కష్టపడి చేశాడు పిల్లవాడు అని చెప్పి మరే నువ్వు కరెక్టే వాడు కరెక్టే అంటారా? అన్నారు కదా. ఒకే ఆన్సర్ ఉంటుంది ఒక లెక్కకి, 2 ఆన్సర్లు ఉండవు. అదేవిధంగా ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటిదే పరమసత్యం. ఆ సాంఖ్యులు యోగ న్యాయ వైశేషిక ద్వైత విశిష్టాద్వైత, ద్వైత విశిష్టాద్వైత అంటే ద్వైతం అంటే ఇట్లా పెట్టుకుంటారు, విశిష్టాద్వైతం అంటే ఇట్లా పెట్టుకుంటారు, పంగనామాలు ఇలా పెట్టుకుంటారు. ఎలా అన్నా పెట్టుకో, భక్తికి పూజకి ఉపాసనకి చిత్తశుద్ధి కోసం అవన్నీ ఉంచుకో, తప్పు లేదు. నువ్వు అడ్డబొట్టు పెట్టుకుంటావో నిలువు పెట్టుకుంటావో ఎవరికి కావాలి? అదంతా కూడా ఉపాసనకి కర్మయోగకి అవన్నీ సాధన చతుష్టయ సంపత్తికి అవసరం. కానీ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది నువ్వు ఒకరోజు తెలుసుకోవాలి, జ్ఞానయోగానికి రావాలి. అది వస్తేనే పరిపూర్ణత ఈ చేసిన పూజకి. కనుక మనం ఏం చెప్తాం, ద్వైతము అవసరమే. త్యాగరాజుల వారు ఏం పాడారు, ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆయన, తర్వాత చెప్పలే. ద్వైతమే సుఖం అజ్ఞానంలో ఉన్నంత వరకు. పొట్టలో బిడ్డ ఎదిగే వరకు అమ్మ పొట్టే సుఖం కదా, అమ్మ గర్భమే సుఖం శిశువుకి ఎదిగే వరకు. 10 నెలలు వచ్చిన తర్వాత అమ్మ గర్భం సుఖం అవుతుందా కష్టం అవుతుందా? అపాయం. శిశువు ఎదిగి బయటికి రాకపోతే అమ్మకు అపాయం, శిశువుకి అపాయం. అదేవిధంగా ద్వైతం విశిష్టాద్వైతం అని అమ్మ గర్భం లాంటివి. అందులో ఎదిగి మనం బయటికి రాకపోతే అంత మతానికి నష్టం, మనకు నష్టం. చూసారా, మనము జ్ఞానం పొందలేకుండా పోతాం, ఆ మతానికి అవమానమేది.
అర్థమైందా? ఆ మతానికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది, ఆ సిద్ధాంతానికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే మనం అద్వైతానికి వచ్చినప్పుడే మనము ఎదుగుతాం. ఆ మతానికి మనం థ్యాంక్స్ చెప్పి, చాలా నాకు సహాయం చేశావు, నీ వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను, జప తప ఉపాసనాదులన్నీ కూడా తెలుసుకొని పెరిగాను నేను అని చెప్తాం. మనం నిందించడంలో ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని, ఆ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా నిందించడంలా మనం. అవన్నీ అవసరమే. ఎలాగైతే శిశువుకు గర్భం, తల్లి గర్భం అవసరమో అదేవిధంగా అవి కూడా అంతే. కానీ శిశువు ఎదిగిన తర్వాత ఎలా అయితే అపాయమో మాతృగర్భం, ఈ మతం కూడా మనిషి ఎదిగిన తర్వాత కొంత బయటికి వచ్చి ఈ మతం ఎందుకు వచ్చింది, దేనికి పెట్టారు మన పెద్దలు, దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎంతవరకు మనం చెయ్యాలి, అది కొంత చేసిన తర్వాత మనం దేనికి రావాలి, దేన్ని చదువుకోవాలనేది గ్రహించకపోతే మనకు అపాయమే. ఈ విషయం మీకు తెలుసు, నేను చెప్పానని నాకు తెలుసు, అయినా కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను కనుక మీరు వింటూ ఉండాలి అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు మనం సాంఖ్య మతాన్ని నిరాకరిస్తున్నారు. క్రిందటి వారం ఏం చెప్పాం, ఈ యొక్క వైశేషిక మతం అసత్కార్యవాదులు, ఈ సత్కార్యవాదులు ఇద్దరు ఒకరికొకరు కొట్టుకున్నారు. సుందోపసుందులు కథ చెప్పాను కదా, గుర్తుందా? సుందోపసుందుల్లాగా ఇద్దరు పోట్లాడుకున్నారు. అప్పుడేమైంది, ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు నిరాకరించేసుకున్నారు. ఇంకా మనం వెళ్ళక్కర్లేదు ఆ విషయానికి. జగత్తు లేదని చెప్పి కుండ ఉన్న కుండ వచ్చిందా, లేని కుండ వచ్చిందా, ఉన్న కుండ పుట్టిందా, లేని కుండ పుట్టిందా అన్నాడు. ఒకడేమన్నాడు, లేని కుండ పుట్టిందయ్యా, ఉన్న కుండ ఎందుకు పుట్టాలి అన్నాడు సుందుడు. ఉపసుందుడు ఏమన్నాడు, లేని కుండ ఎలా పుడుతుంది, ఉన్న కుండ కదా పుడుతుంది, కుండ ఉంటే కదా పుడుతుంది, కనుక ఉన్న కుండే పుట్టిందన్నాడు ఉపసుందుడు. సుందుడేమో ఉపసుందుడిని తప్పని చెప్పన్నాడు, ఉపసుందుడేమో సుందుడిని తప్పు అన్నాడు. ఇద్దరిని ఒకరు తప్పునుకోవడం వల్ల రెండు మతాలు నిరాకరించినట్లే అయినది. అవునా? ఇప్పుడు మనకేమిటి పని? మనకేం లేదు. అయినప్పటికీ కూడా గౌడపాదాచార్యుల వారు సాంఖ్యమతాన్ని ఇంకా వివరించి విడమరచి మనకు దాన్ని నిషేధిస్తున్నారు. దానిలో ఉన్న లోపాలేమిటి మనం తెలుసుకోవాలి. అందుకని సాంఖ్యమతం చాలా పటిష్టమైనటువంటి మతం. ఆ మతాన్ని మనం నిరాకరించాలి అనే ఉద్దేశంతో 11, 12, 13 కారికల్లో సాంఖ్యమత నిరాకరణ చేస్తున్నారు. దీన్ని బ్రహ్మసూత్రంలో 2వ అధ్యాయంలో 2వ పాదంలో వ్యాసాచార్యుల వారు నిషేధం చేశారు. అదే ఇది, ఇదే అది. ఎక్కడ నిషేధం చేయడం అంటే తప్పు అని చెప్పడం. ఎలా అని చెప్పాలి కదా, అది విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు సాంఖ్యమతం మనం తెలుసుకోవాలి. కొంచెం నువ్వు తప్పు అని చెప్పేటప్పుడు వాడు ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి కదా. ఒకడు ఏదన్నా ఒక వాక్యం చెప్తాడు, లేదురా నువ్వు చెప్పేది తప్పు అన్నాడంటే వాడు చెప్పింది మనం వినాలిగా. ముందు వాడు చెప్పింది మనం వినాలి కదా. ఏం చెప్తున్నాడని తెలిసిన తర్వాత కదా తప్పు అని చెప్తాం. ఇప్పుడు అందుకని సాంఖ్యం వాళ్ళు తప్పు అని అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా తప్పు అంటే వాళ్ళు సిద్ధాంతం ఏమిటి, ఎందుకు తప్పైనది, అందులో ఏమిటి దోషం తెలుసుకోవాలి మనం. కనుక వాళ్ళ సిద్ధాంతం తెలుసుకోవాలి మొదట. మనం వేదాంతం చదువుతామా, సాంఖ్యం చదువుతామా అన్న కొంచెం చదవాలి అది కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు సాంఖ్య మతంలో వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దృక్పథాలు ఏమిటి అంటే, మొదటిది ప్రధానం జగత్తు కారణం అన్నాం. ఈ సాంఖ్యమతాన్నే భాగవతంలో కపిల గీతలో చెప్పబడింది, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కానీ వాళ్ళు చెప్పిన 24 తత్వాలను మనం తీసుకున్నాం ఈ సృష్టి కోసం. ఈ సృష్టిని చెప్పడం కోసం, బోధించడం కోసం వాళ్ళు చెప్పిన 24 తత్వాలు, అవ్యక్తం, మహత్, అహంకార, ఇట్లాంటివన్నీ మనం 7వ అధ్యాయంలో చూసాం, 13వ అధ్యాయంలో చూసాం అంటున్నాను. ఎంతమంది ఉన్నారో అప్పుడు నేను చెప్పినప్పుడు నాకు తెలియదు, 4-5 ఉండుంటారు ఇక్కడ.
కనుక 7వ అధ్యాయం 13వ అధ్యాయం భగవద్గీతలో ఆ 24 తత్వాలు చెప్పబడినవి సాంఖ్య మతం యొక్క సిద్ధాంతాలు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత లోపాలు దోషాలు ఉన్నాయి. అవి మనం అంగీకరించం. ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి. ఎట్లాగైతే అష్టాంగ యోగం దేశమంతా ఎక్కడ పట్టినా నలుమూలలా యోగా అభ్యాసం చేస్తున్నారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిని అంతా యోగామయం కదండి ఇప్పుడు దేశం అంతా, ప్రపంచం అంతా. ఆరోగ్యం కోసం మానసిక శారీరక వైజ్ఞానిక దార్ఢ్యత కోసం అష్టాంగ యోగం చాలా ముఖ్యం. అట్లని చెప్పి వాళ్ళు చెప్పిందంతా సత్యం అని చెప్పి అనం కదా మనం. వాళ్ళు చెప్పిందంతా సత్యం కాదు, వాళ్ళ సిద్ధాంతం తప్పు. అదేవిధంగా వాళ్ళ అష్టాంగ యోగాన్ని తీసుకుంటాం, వాళ్ళు చెప్పే సిద్ధాంతాన్ని ఒప్పుకోం మనం. అదేవిధంగా సాంఖ్యం వాళ్ళు చెప్పినటువంటి 24 తత్వాలను తీసుకుంటాం, వాడు ఏది తప్పో అది మనం అది తీసుకోం. తెలివితేటలు ఉండాలి, అన్నీ తీసుకోకూడదు. అట్లని చెప్పి అందరినీ నువ్వు అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎవరెవరి దగ్గర ఏదేది మంచి ఉంటే అది తీసుకొని ఉపయోగించుకొని ఎదగడం తెలివిగల వాళ్ళ లక్షణం. అర్థమైందా? ఎవరెవరి దగ్గర ఏదేది మంచి ఉంటే అది తీసుకోవాలి, తీసుకొని మనం ఎదగాలి. ఎదిగి ఒక వ్యక్తిలో మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. ఏ గుణాలు తీసుకోవాలి? నువ్వు మంచి గుణాలు తీసుకో, ఆ చెడు గుణాలు వదిలిపెట్టు. అర్థమైంది కదా? అది తెలివిగల వాళ్ళ లక్షణం. అదేవిధంగా న్యాయ వైశేషికల్లో కూడా హేత్వాభాసం అనేటువంటిది ఒకటి చెప్తారు వాళ్ళు, అది మాత్రం తీసుకుంటాం మనం. మిగతా అవన్నీ జీరో. వాళ్ళని కూడా పక్కన పెడతాం. తెలివితేటలు ఉండాలి. పిల్లలకు కూడా చెప్పాలి, ఒరే వాడి దగ్గర ఏదైనా మంచి ఉంటే నేర్చుకుని ఆయన చెడు నేర్చుకోవాకు అని చెప్పాలి. ఎంతోమందిని చూస్తూ ఉంటాం ప్రపంచంలో. ప్రతి మనిషి దగ్గర కూడా కొంచెం మంచితనం ఉంటుంది. ఆ మంచిని మాత్రం, మంచి అలవాట్లు మాత్రం తీసుకో. హంసలాగా ఉండాలి అసలు సంగతి. అది హంస. మనం మర్చిపోతాం. మనకి ఆ యూట్యూబ్లో చూడవాకురా అంటే అదే చూసేట జనం అంతా. చూడండి, అంత తాపత్రయం. ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారు జనం. చూసారా న్యూస్ పేపర్లో? అది చూడొద్దు బ్యాన్ చేస్తే అంతమంది ఎట్లా చూసారంటే మంచి చూడొచ్చు కదా. ఎందుకు అవి చూస్తారంటే మనిషి యొక్క బలహీనత. కనుక మంచిని, అవసరమైన దాన్ని తీసుకొని మిగతా వాటిని వదిలిపెట్టాలి. అందుకని మన సాంఖ్య సిద్ధాంతాన్ని వదిలిపెడతాం. వాళ్ళు చెప్పిన 24 తత్వాలను మాత్రం తీసుకుంటాం. అందుకని మీకు 13వ అధ్యాయం 7వ అధ్యాయం సీడీ ఉంటే ఇంటి దగ్గర నోట్స్ ఉంటే వినండి, తెలుస్తుంది ఆ 24 సిద్ధాంతాలు ఏంటి. తత్వబోధలో కూడా చెప్పాం. తత్వోత్పత్తి ప్రకారం 24 తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః అని చెప్పాను. సరే, ఇప్పుడు సాంఖ్యం వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే ప్రధానం జగత్కారణం. ఈ ప్రధానానికే మనం ప్రకృతి అంటాం. మనం ఈ ప్రకృతి అనేది ఆయన ప్రధానం అంటాడు. ప్రకృతి అన్నా ప్రధానం అన్నా ఒకటే కనుక నేను ప్రకృతి అనే వాడతాను. ఓకే, ఈ ప్రకృతి జగత్కారణం అన్నాడు. రెండవది ఏంటి? ఈ ప్రకృతి నిత్యం, ఇది నిత్యం అన్నాడు. అది ఎప్పుడు పుట్టిందయ్యా అంటే అనాది అన్నాడు. దానికి పుట్టుక లేదన్నాడు. ప్రకృతి జగత్కారణం మొదటి పాయింట్, ప్రకృతి నిత్యం రెండవ పాయింట్, ప్రకృతి అనాది దానికి పుట్టుక లేదు మూడవ పాయింట్. నాలుగవ పాయింట్ ఏమన్నాడు తెలుసా? ఈ ప్రకృతిని కారణం నుంచే ఇది పరిణామం చెంది జగత్తుగా మారింది అన్నాడు. ఈ ప్రపంచం అంటే జగత్ అంటే ప్రపంచం, జగత్తుగా మారింది అన్నాడు. ఈ మారింది, ఇవన్నీ పుట్టినయి అంటున్నాడు. 11వ కారికలో మొదలవుతుంది. ఇప్పుడు 10వ కారికలో ఎక్కడ ముగించేశాం మనం? క్రిందటి వారం 11, 12, 13 సాంఖ్య నిషేధం. దానికి వెళ్ళడానికి ముందు మనం ఏం చేశాం? క్రిందటి వారం ఈ జీవుల రాశులన్నీ కూడా నిజంగా పుట్టలేదు, వీటికి జన్మే లేదు, అవి ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఏదైనా ఒక నీడ ఉంది కదా, నీడ కనపడుతున్నది అంటే దానికి నిజమైన వ్యక్తి ఉండాలి కదా. షాడో, నీడ, ఛాయ. ఛాయ ఉన్నది అనగానే
సినిమాలు చూసారా? కొన్ని సినిమాల్లో నీడ చూపిస్తాడు. నీడ చూస్తే ఏయ్ ఎవరో పోతున్నాడు అంటాడు. అంటే ఏమిటి అర్థం? దొంగల్ని చూపిస్తారు, నీడని చూపిస్తారు, వాళ్ళు ఏం అనుమానం చేస్తారు? నీడను చూడంగానే ఏం అనుమానం వస్తుంది మీకు? ఎవరో వ్యక్తి ఉన్నాడు అనుమానించామా లేదా? అంటే నీడ ఉండడానికి ఒక అధిష్టానం కావాలి కదా. ఒక వ్యక్తి లేకుండా నీడ రాదు కదా. గొలుసున్నది అంటే దానికి బంగారం అధిష్టానం, కుండ ఉన్నది అంటే దానికి మట్టి అధిష్టానం, భ్రమతో చూసిన పాము ఉన్నది అంటే దానికి ఎవరు అధిష్టానం? తాడు అధిష్టానం. కనుక లేనిది కనపడుతున్నది అంటే, నిజం కానిది కనపడుతున్నది అంటే కనపడుతున్న దానికి ఒక కారణం, అధిష్టానం, ఆధారం ఉండాలా లేదా? ఉండదు. ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ఏమిటవి? పాము, తాడు, బంగారము, గొలుసు, మట్టి, కుండ. ఇంకోటి ఏం చెప్పాను? నీడ, మనిషి. ఇంకొకటి కూడా చెప్దాం, స్వప్నం, జాగ్రత్త పురుషుడు. కనుక ఈ గొలుసు, కుండ, పాము, ఆ స్వప్న పురుషుడు, స్వప్న వస్తువులన్నీ సత్యమా? కాదు. అవన్నీ సత్యం కానిది ఉండడానికి, అంటే భ్రాంతితో భ్రమలో కనపడేది ఉండడానికి ఒక అధిష్టానం కావాలి, దానికి ఒక సోర్సు కావాలి కదా, ఆధారం కావాలి కదా. అవన్నీ తెలుసు మనకు. బంగారం తెలుసు, మట్టిని తెలుసు, మెలుకున్నవాడు వ్యక్తి జాగ్రత్త పురుషుడే స్వప్నానికి కారణం అని తెలుసు. పాముకు తాడనంగానే టక్ టక్కని చెప్పేస్తారు, అన్నీ ఫస్ట్ మార్కులు వచ్చేస్తాయి మీకు. క్వశ్చన్ పేపర్ ఇస్తే ఫుల్ మార్క్స్. ఇంకొకటి మాత్రం ఉంది ప్రశ్న. ఇప్పుడు ఈ జీవులందరూ పుట్టలేదు, కనబడుతున్నారు. ఈ శరీరాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఈ ప్రపంచం అంతా కనపడుతోంది. ఇది భ్రమ అంటున్నది శాస్త్రం, ఇది సత్యం కాదు అంటున్నది. ఈ సత్యం కానిది ఏదో కనపడుతున్నది మనకు. ఈ కనపడే భ్రాంతికి అధిష్టానం ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. ఆధారం ఉంటే కదా కనపడుతుంది. మనకి ఈ క్వశ్చన్ రావాలి, మనకు రాదు. అందుకని శాస్త్రమే చెప్తుంది, ఏమండి ఇదంతా లేదు, ఈ కనపడుతున్నది అన్నారు. అనగానే మనకు టక్కన ఏం రావాలి? ఈ కనపడుతున్నది అంటే, ఈ కనపడేది సత్యం కాదు అంటే, ఇది మిథ్య అయితే దీనికి ఒక అధిష్టానం ఉండాలి, అదేమిటి అని అడగాలి మనం. కనుక ఆ అధిష్టానం ఉంటేనే ఇది కనపడుతుంది కదా. తాడుంటే పాము కనపడింది, బంగారం ఉంటే గొలుసు వచ్చింది, మట్టి ఉంటేనే కుండ వచ్చింది, నీడ, మనిషి ఉంటేనే నీడొచ్చింది. అలాగే ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందంటే దీనికి అధిష్టానం ఎవరై ఉంటారు అంటే ఆత్మ, చైతన్యం, బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఆ చైతన్యం బ్రహ్మలో నుంచి మరి ఇవన్నీ నిజంగా రాలేదని కనుక్కున్నారు కదా. ఉదాహరణలో నీడ నిజంగా వచ్చిందా? నీడని కొడితే వాడిని కొట్టినట్టేనా? నీడని పోయి చిన్నపిల్లల్ని అట్లాగే చేస్తాం, వాడి నీడని కొట్టుతాం, వాడు నవ్వుతాడు. వాడు చూసారా, మనం కూడా నవ్వుతామా? చిన్న పిల్లవాడిని కింద పడితే వాళ్ళమ్మ, వాడు ఏడుస్తాడు కింద పడితే. ఎవరు లేకపోతే ఏడవడు, ఎవరన్నా చూస్తే ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? నేలని కొడుతుంది. వాడేం చేస్తాడు? అప్పుడు తుడుచుకుంటాడు కళ్ళని. ఆ తల్లి చేసిన పని సత్యమా అసత్యమా, ఎవరి కోసం చేసింది? కానీ వాడి కోపం పోయింది, ఏడుపు పోయింది. అర్థమైందా? తల్లి ఏదో స్థితిలో ఉంది, జ్ఞాన స్థితిలో. పిల్లవాడు ఎక్కడో ఉన్నాడు, ఎదగాలి వాడు. అదేవిధంగా శాస్త్రం కూడా, శాస్త్రమాత ఈ లేని సృష్టినంతా కల్పించి చెప్పి మనకు తర్వాత ఇది లేదని చెప్తుంది. చూడండి ఎంత కరుణ శాస్త్రానికి. తల్లికి కరుణ లేదు, వాడు ఏడవకుండా ఉండాలి, అది కావాల్సింది ఇప్పుడు. అందుకని శాస్త్రం కూడా మనకు పూజ చేసుకో, కొబ్బరికాయలు కొట్టు, నిమ్మకాయలు వేయి, మాల వేయి, తమలపాకులు మాల వేయి, ఏమన్నా వేసుకో, ఏమన్నా చేసుకో భగవంతుడికి. తర్వాత ఏముంటుంది శాస్త్రం? ఉపాయ సోవతారాయ. ఈ ఉపాయాలన్నీ ఓన్లీ
దాటటానికి మెట్లు మాత్రమే అని చెప్తుంది శాస్త్రం. అది చెవులో వినిపించుకోం కదా, అక్కడికి వచ్చేప్పటికి మనకు చెవుడు వస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు బాగా వింటాం, కొబ్బరికాయలు కొని 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 మరీ ఖర్చు పెడతాం. అక్కడికి వచ్చేటప్పటికి మనకు ఆ టైంకి చెవులు కరెక్ట్గా మూసుకుంటాయి అన్నమాట. శాస్త్రం భయం. దేవుడు అంటాడు నువ్వు భయపడొద్దు నేను ఉన్నానంటే, ఏమో నిన్నెట్లా నమ్మేది నేను. ఆయన ఒక పక్క అభయం చూపిస్తున్నాడు, అభయహస్తం. భయపడవాకు నేనున్నాను అంటే ఆయన చూసి భయపడతాం మనం. ఎంత మూర్ఖులమో చూడండి మనం. ఇలా చూపిస్తే ఏమిటి, ఏం హస్తం? కాంగ్రెస్ హస్తం కాదు, అభయహస్తం. ఆశీర్వాదం అని కాదు, అభయహస్తం అంటే భయపడవద్దు అని. కానీ భయపడుతున్నారు జనం. ఎందుకని? సరిగా తెలుసుకోకపోవడం వల్ల. కనుక ఈ ప్రపంచం మొత్తానికి కూడా అధిష్టానం ఉండాలి, అది బ్రహ్మ చైతన్యం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సాంఖ్య మతం ఏమన్నాడు? 4 విషయాలు చెప్పాడు. ప్రధానమే కారణం, ప్రధానం నిత్యం, ప్రధానం అనాది, ప్రపంచంగా మారింది ప్రధానం అన్నాడు, కార్యం అన్నాడు. ఇప్పుడు మనం ఇందులో 4 దోషాలు ఉన్నాయి. నువ్వు అలా కనుక చెబితే 4 దోషాలు చూపిస్తాను నీకు అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. 11వ కారిక చదువుతాం. 11వ కారికలో కూడా ఇక్కడ కరెక్షన్స్ ఏం లేవు. కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే జాయమానం కథమజం భిన్నం నిత్యం కథంచ తత్. చాలా జాయమానం. మానం అది ప్రింటింగ్ అట్లా ఉంటుంది. సకార నకార కలిసిపోతుంది, అంతా అద్వైతం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కారికలో ఒక దోషాన్ని చెప్తున్నారు. 12వ కారికలో ఒక దోషాన్ని, 13వ కారికలో 2 దోషాలు, మొత్తం 4 దోషాలు చూడబోతున్నాం మనం. ఏమిటి ఆ దోషాలు అంటే, ఆ శ్లోకం చదవడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏం చెప్పబోతున్నారు గౌడపాదాచార్యుల వారంటే, ప్రధానం నిత్యం జగత్కారణం అయింది అన్నాం. జగత్కారణం అయితే ఏమైంది? ప్రపంచం ఏమైంది? కార్యం అయింది. కార్యం అంటే ఏమిటి? ప్రోడక్ట్ అంటారు. పుట్టింది, పరిణామం చెందింది, అభివ్యక్తి అంటాడు ఆయన. సాంఖ్య పదంలో ఏమంటారు భాషలో? అభివ్యక్తి. ఉన్నటువంటి ప్రపంచమే కారణావస్థలో ఉన్నది ప్రధానంలో, ప్రధానం కారణావస్థ, ప్రపంచం కార్యావస్థ. అంతే, అవస్థ మారింది. సైన్స్ ప్రకారం కూడా నూతనంగా ఏది రాలేదు, ఉన్నదే కనపడుతూ ఉంటుంది, వ్యక్తమవుతూ ఉంటుంది, అవ్యక్తమవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు మనం ఏం అడగాలి ఆయన్ని? కారణం ప్రధానం నిత్యం అన్నావు, అది పరిణామం చెంది కార్యంగా ప్రపంచంగా మారింది అన్నావు, అభివ్యక్తమవుతోంది అన్నాం. ఇప్పుడు దాన్ని నిత్యం అనాది కారణమైన ప్రధానం ప్రపంచంగా మారితే ఇక్కడ మనం ఈక్వేషన్లు రాసుకోవాలి ఒకదానికొకటి. కారణం ప్రధానం, కార్యం ప్రపంచం. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ కుండలో ఏం చెప్పాం మనం? మట్టి కంటే వేరు కాదు కుండ అని చెప్పాం. మట్టే కుండగా కనపడుతున్నది అన్నాం, అవునా? అంటే ఏమిటి? ఈ కుండ కారణమైన మట్టి కంటే వేరు కాదు, ఒక్కటే. సత్యమే కదా, కరెక్టే. ఇప్పుడు ఇది కూడా ఆయన ఒప్పుకున్నాడు, ఆయనే చెప్పాడు ఇది. సరే, కార్యం అనేది కారణం కంటే వేరు కాదన్నావు, వేరు కాదన్నావు. కారణం ఏం చెప్పాం? 2వ మెట్టులో నిత్యం అన్నావు. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని అనిత్యం అన్నాడు. ఈ కార్యమైన ప్రపంచం అనిత్యం అన్నాడు. అనిత్యం అంటే ఏమిటి? అది శాశ్వతం కాదు అన్నాడు. కానీ కారణం ఏమన్నాడు ఆయన? నిత్యం అన్నాడు, శాశ్వతం అన్నాడు.
నిత్యమైన శాశ్వతమైనటువంటి కారణం నుంచి అనిత్యమైన అశాశ్వతమైనటువంటి కార్యప్రపంచం వచ్చింది అన్నాడు. సో కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, లేక ప్రధానం ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం. ప్రధానం ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం. ప్రపంచం కారణం కంటే వేరు కాదు. ప్రపంచమే ఒక అవస్థ, కారణం ప్రధానం ఒక అవస్థ. అది కనుక కార్యం కారణం కంటే వేరు కాదు అన్నావు. సాంఖ్యం మనం అడుగుతున్నాం, సాంఖ్యం వాడిని అడుగుతున్నాం. కార్యప్రపంచం కారణం కంటే వేరు కాదు అన్నావు కదా. వేరు కాదు అన్నప్పుడు అనిత్యం అని ఎట్లా అంటున్నావు? ప్రపంచం అనిత్యం, కారణం నిత్యం. అది ఎట్లా అవుతుంది? అది తప్పు కదా. ప్రపంచం అనిత్యం అంటున్నప్పుడు కారణమే కదయ్యా కార్యంగా అయిందన్నావు. కార్యం కంటే వేరు కాదు, కార్యం కారణం కంటే వేరు కాదన్నప్పుడు కార్యం కూడా నిత్యమనే కదా చెప్పాలి. అవునా? ఇది కూడా శాశ్వతం అనే కదా చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్పాడు? కపిలుడు, ఆయన పేరు కపిల మహర్షి. కారణం నిత్యం, కార్యం అనిత్యం అన్నాడు. కార్యం ఏమిటి ఇక్కడ? కార్యం ఏమిటి? ప్రపంచం. అనిత్యం అన్నాడు. దీనికి పుట్టుకుంది, దానికి పుట్టుక లేదు. అది అనాది, ఇది సాది. ప్రపంచం పుట్టింది కదా, వ్యక్తమైంది కదా, పరిణామం చెందింది కదా ఆయన ప్రకారం. కనుక కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. అప్పుడు ఏమైంది చూడండి, కార్యం ఈజ్ ఈక్వల్ టు అనిత్యం. కార్యం ఏమైంది ఇక్కడ? ప్రపంచం అనిత్యం. అప్పుడేమైంది? కారణం అనిత్యమైంది. అర్థమైందా? ఇదల్లా లాజిక్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. నిత్యం కారణం ఈజ్ ఈక్వల్ టు అనిత్య కార్యం. అప్పుడేమైంది? కార్యం అనిత్యం అయినప్పుడు కారణం కూడా అనిత్యం అయిపోతుంది. అప్పుడు ప్రధానం అనిత్యం అని చెప్పాలి నువ్వు. ప్రధానం కూడా అనిత్యమనే చెప్పాలి. లేదు 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 ప్రధానం నిత్యం అన్నావనుకో, అయితే ప్రపంచం కూడా నిత్యమనే చెప్పు. కారణం నిత్యం, కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, అది కూడా నిత్యమనే చెప్పాలి నువ్వు. చెప్తే రెండు నిత్యమని చెప్పు, లేకపోతే రెండు అనిత్యమనన్నా చెప్పాలి. నిత్యమైన కారణాన్నించి అనిత్యమైన కార్యం వచ్చినప్పుడు నీ కారణం ప్రధానం ఎట్లా నిత్యం అవుతుంది అంటున్నాం. అది ఆ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు చదువుతాం, లేకపోతే ఈ భాషే అర్థం కాదు మనకు. చూడండి 11వ శ్లోకం. కారణం జాయతే. ఆయన ప్రకారం అంటే యస్య తస్య, ఏ సాంఖ్యమతం వానికైతే అని అర్థం. యస్య తస్య, ఎవనికైతే, యస్య ఎవరికైతే, ఏ సాంఖ్యమతస్థుడికైతే ఈ వాదాన్ని చెప్తున్నాడో తస్య ఆయనకి కారణం జాయతే. కారణం అంటే ఏంటి? ప్రధానం. ప్రధానమే ప్రపంచంగా పుట్టింది, మారింది. జాయతే. తర్వాత ఏమన్నాడు? కారణం కార్యం తస్య. కారణమే కార్యం, అంతే కదా. గొలుసు బంగారమే గొలుసు, గొలుసే బంగారం. అవునా? మట్టే కుండ, కొండే మట్టి. దారమే వస్త్రం, వస్త్రమే దారం. ఆయన చెప్పినవన్నీ ఉదాహరణలు. కనుక కారణమే కార్యం, కార్యమే కారణం. ప్రధానమే ప్రపంచం, ప్రపంచమే ప్రధానం. బాగుంది వినడానికి. అదే ఇది, ఇదే అది అన్నప్పుడు అది నిత్యం, ఇది అనిత్యం ఎట్లా అవుతుంది? కారణం కార్యం అన్నాడు. కారణమే కార్యం, ఇది మొదటి ప్రిన్సిపల్ ఆయన చెప్పింది. ఇది దోషం. ఎందుకని దోషం? ఎత్ర ఎత్ర కారణత్వం తత్ర తత్ర పరిణామత్వం సవికారత్వం. కారణమైతే నిజంగా అది నిత్యం కావడానికి వీల్లేదు. ఎత్ర ఎత్ర కారణత్వం తత్ర తత్ర అనిత్యత్వం.
కారణం గనక అయితే అది నిజంగా అది అనిత్యమే. సూక్ష్మావస్థ నుంచి స్థూలావస్థకు వచ్చిందండి. అది సూక్ష్మావస్థ పరిణామం చెంది స్థూలావస్థకు వచ్చింది ప్రపంచంగా. కనుక కారణం కార్యం ఒకే ద్రవ్యమా కాదా? మట్టి ఒక్కటే, ద్రవ్యం ఒక్కటే. ముందు మట్టిగా ఉన్నది, ఇప్పుడు కుండగా ఉంది. రెండు ద్రవ్యాలు ఉన్నాయా? లేవు కదా. ప్రధానమే ముందు అట్లా ఉన్నది కారణంగా, ఇప్పుడు కార్యంగా ఉన్నది, అంతే. వస్తువు వేరుగా లేదు కదా, ఒకటే ప్రధానం. ఇప్పుడు అప్పుడు ప్రకృతి ప్రధానం. ప్ర అని పెట్టుకోవాలి. అప్పుడు ప్రధానం సూక్ష్మావస్థ, ఇప్పుడు ప్రపంచం స్థూలావస్థ. అవస్థా భేదమే కానీ నిద్రపోయే అవస్థ, కలగనే అవస్థ ఒకటికే కదా. మనిషి ఏమైనా మారాడా ఏమిటి? అవస్థ ఒక్కటే కదా. మెలుకున్న వాడి నుంచే కదండి కల వచ్చింది. ఇది స్థూలావస్థ, అది సూక్ష్మావస్థ. మేలుకున్నవాడు నిత్యం, కలగనేవాడు అనిత్యం అన్నాడు. కలగనేవాడు అనిత్యం అంటే వీడు కూడా అనిత్యమే కదా. అంటే అర్థమైందా? ఈ ఉదాహరణ పొద్దున్నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చింది. మేలుకునేవాడు నిత్యం కదా, కల సత్యం కాదు కదా. కానీ ఇప్పుడు కల అనిత్యం అయితే, కల సత్యం కాకపోతే నువ్వు కారణం ఎట్లవుతావు? నువ్వు నిజంగా కారణం అయితే అది సత్యం కావాలి. అది సత్యం కాకపోతే నువ్వు కలగన్నవాడి కూడా నిజం కాకూడదు. రెండు కష్టాలు ఇక్కడ. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. ఓకే. అందుకని మొదటి దోషం. తర్వాత జాయమానం అజం కథం, పుట్టేటటువంటిది. జాయమానం అంటే పుట్టుక కలిగినటువంటిది, కారణం ప్రకృతి. అదేమైంది? ఇప్పుడు ప్రపంచంగా మారిపోయింది, ప్రపంచంగా పుట్టింది, ప్రపంచంగా కనపడుతోంది. జాయమానం ప్రధానం. అది పుట్టుక లేనిది అనగలమా? అజం అంటామా? పుట్టుక లేనిది అనగలవా? ఎందుకంటే ఆయన ప్రకారం కారణమే కార్యం, ప్రధానమే ప్రపంచం. అప్పుడు పుట్టింది కదా, దానికి జన్మ లేదని అనగలవా? అనాది అనగలవా? ఇందాకేం చెప్పావు? అనాది అన్నావు, జన్మ లేదన్నావు. ఇప్పుడేమంటున్నావు? కారణమే ప్రపంచంగా వచ్చింది అంటున్నావు, ప్రధానమే ప్రపంచంగా వచ్చింది అంటున్నావు. ఒక పక్కనే జన్మ లేదంటావు, మళ్ళీ జన్మ వచ్చిందంటున్నావు ప్రపంచంగా. అసలు ఏమిటి కన్ఫ్యూజన్ నీకు? జాయమానం కథం అజం భవతి. అజం అంటే ఏమిటి? జన్మ లేనటువంటి. అనాది అన్నావు ఇందాక, దానికి జన్మ లేదు అన్నావు. ప్రకృతి ఎప్పుడూ ఉన్నది, జన్మ లేదన్నావు. జన్మ లేనిది ఇప్పుడు కారణమై ప్రపంచంగా మారిందనుకోండి, ఇప్పుడు ప్రపంచంగా పుట్టిందా లేదా? అది అజం ఎట్లా అవుతుంది? అది జన్మ లేనిది కాలేదు కదా, జన్మ ఉన్నది దానికి. కనుక నువ్వు అనాది అనడానికి లేదు, దానికి జన్మ లేదు అనడానికి లేదు. ఇప్పుడు జన్మ ఉన్నది అంటే దానికి, మరి దానికి కారణం ఎవరో చెప్పాలి మళ్ళీ. ఆయన ప్రకారం ప్రకృతి మూల కారణం, కారణం లేని కారణం. అందుకే మన పిల్లలు అడుగుతారు, దేవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. దేవుడికి అమ్మ నాన్న ఉన్నారా? మనమేమంటా, నోరు మూసుకో అంట. వాడు దేవుడికి అమ్మా నువ్వు నాకున్నావు కదా, నీకు నేను పుట్టాను, అమ్మా నాన్నలు నాకు అమ్మా నాన్న ఉన్నారు. ఒక అబ్బాయి అడిగాడు ఇట్లాగే. వాడు సరిగ్గా అమ్మ వంట చేసేటప్పుడు వచ్చి అడుగుతాడు, అమ్మ దేవుడికి నాన్న అమ్మా నాన్నలు ఎవరు అని అన్నాడు. ఈవిడ చెప్పచ్చు కదా, చదువుకుంటే కదా. చెప్పదు. అందుకని ఏం చెప్పడం తెలియక, నాకు తెలియదురా అనకూడదు, అనదు, నోరు మూసుకో ఉంటుంది. వాడేం చేస్తాడు? నోరు మూసుకోడు, ఇంకా అదే అడుగుతుంటాడు అందరినీ. కనుక దేవుడికి అమ్మా నాన్న లేరు అని అనాలి. అంటేనేమో వాడి ఇష్టం ఉండదు వాడికి. దేవుడికి అమ్మా నాన్న లేకుండా ఎట్టొచ్చాడు? ఆ దేవుడు వస్తే అమ్మా నాన్న లేకుండా నేను కూడా రావాలి కదా అంటాడు. ఇట్లా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి బుర్ర తిరిగిపోతుంది. అందుకని మనం ఇట్లాంటి క్వశ్చన్లన్నీ కూడా సాధారణంగా ఎవరిని అడగనీయకుండా నోరు మూస్తూ ఉంటాం. ఎంతకాలం మూస్తావు నోరు? నీ బుద్ధి తెలుసుకోవాలి కదా విషయాన్ని. కనుక అమ్మా నాన్న ఉన్నారా నిజంగా దేవుడికి? ఉన్నారని చెప్పలేవు, లేరని చెప్పలేవు. అసలు
దేవుడు కారణం అయితే కదా. చూసారా, పరమాత్మ గనక కారణం అయితే కారణమైతే ఆయనకి తల్లిదండ్రులు ఉండాలి కదా. ఇప్పుడు మనం పుట్టినట్టుగానే ఆయన పుట్టి ఉండాలి కదా. ఆయన తల్లిదండ్రులు ఎవరు అన్నా ఏం తెలుసు మనకు? కొబ్బరికాయ కొట్టడం తెలుసు. చెప్పండి మరి, దేవుడికి తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. ఆయనకి తల్లిదండ్రులు లేరండి అన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మరి? ఎలా వచ్చాడు? లేదు లేదు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉంటే వారి తల్లిదండ్రులు ఎవరు చెప్పాలి నువ్వు? అటు చెప్పినా కష్టమే, చెప్పకపోయినా కష్టమే. కనుక మనం ఏం చేస్తాం? ఏం చెప్తామో ఇప్పుడు చెప్పను, బాగా వినాలి శాస్త్రం. ఇప్పుడు చెప్పినా కూడా అర్థం కాదు ఎట్లాగో. ఓకే. నిత్యం భిన్నం. కథం తత్ భిన్నం అంటే, తత్ భిన్నం అంటే ఏమిటి? ఆ నిత్యం కానటువంటిది. తత్ భిన్నం అంటే నిత్యం కాకుండా ఉన్నటువంటి కారణం. ఎందుకంటే జాయమానం కదా, అది నిత్యం ఎట్లా అవుతుంది? ఒకసారి పుట్టింది అంటే అనిత్యం అయిపోయింది, ప్రపంచం అయిపోయింది కదా. అది ప్రపంచం కాగానే ఏమైంది? అనిత్యమైంది. అనిత్యమైనటువంటి తత్ భిన్నం అంటే అనిత్యమైనటువంటిది, నిత్యం కానటువంటిది నిత్యం ఎలా అవుతుంది అని అన్నారు. అది అర్థం. అజం అయిన తర్వాత కథం తత్ భిన్నం నిత్యం, అలా మారినటువంటి తత్ భిన్నం అంటే ఏమిటి? అట్లా మార్పు చెందినటువంటి ప్రధానం దేనిగా మార్పు చెందింది? ప్రపంచంగా మార్పు చెందింది. ప్రపంచంగా మార్పు చెందినటువంటి అటువంటి వికారం పొందినటువంటి ప్రధానం నిత్యం ఎట్లా అవుతుంది? పరిణామం వికారం చెంది కారణమైనది నిత్యం కాదు, నిత్యమైనది కారణం కాదు, కారణమైనది నిత్యం కాదు. నువ్వు కారణం అన్నా చెప్తే నిత్యం కాదని చెప్పు, నిత్యమని చెప్తే కారణం కాదు అని చెప్పు. నువ్వేమంటున్నావు? నిత్యం అన్నావు, కారణం అంటున్నావు, దాని నుంచి వచ్చిందేమో అనిత్యం అంటున్నావు, కారణమే కార్యం అన్నావు, మళ్ళీ నిత్యం అనిత్యం అంటున్నావు. దోషం మీద దోషం. తర్వాత శ్లోకం రెండవ దోషం చెప్తున్నారు. ఇక్కడ రెండు దాంట్లో కరెక్షన్స్ కూడా ఉన్నాయి. కారణాద్యద్య అనన్యత్వం. తకారం కింద వకారం ఉండాలి. అనన్యత్వం. కారణాద్యనన్యత్వం అతః కార్యం అజం ఇది. అదొక్కటి కరెక్షన్. కారణాద్యనన్యత్వం అతః కార్యమజం యది జాయమానాద్ధి వై కార్యం కారణం తే కథం ధ్రువం. సో మొదటి దోషం ఏమి చివరికి మనం నిర్ణయించాం? కార్యనిత్యత్వ దోష. కార్యనిత్యత్వ దోష. కార్యప్రపంచం నిత్యమై కూర్చుంటుంది అని అర్థం. కార్యప్రపంచం ఎందుకంటే కారణం నిత్యం కనుక, కారణమే కార్యం కనుక, కార్యం కూడా ఏం కావాలి? నిత్యమే కావాలి. కానీ ప్రపంచం నిత్యమా? అనిత్యం. ప్రపంచం నిత్యమా అనిత్యమా? అప్పుడు కారణం నిత్యమైంది, కారణమే కార్యం అన్నావు అంటే కార్యం కూడా నిత్యమై కూర్చుంటుంది. అనిత్యమైన ప్రపంచం నిత్యమవుతుంది, నిత్యం అవుతుంది. దోషం కదా అది. కానీ ప్రపంచం నిత్యం కాదే. నీ యొక్క లెక్క ప్రకారం అది నిత్యమై కూర్చుంటుంది. కానీ నువ్వు అనిత్యం అంటున్నావు, చెప్పిన సూత్రం ప్రకారం అది నిత్యం అవుతున్నది. కారణమే కార్యం, కారణమే కార్యం, కారణం నిత్యం, కారణమే కార్యం కనుక కార్యం నిత్యం అవ్వాలి. నిత్యం అయితే అది దోషం. ఎందుకంటే ప్రపంచం అనిత్యం కనుక ప్రధానం కారణం కావడానికి వీల్లేదు. అది జగత్ కారణం కావడానికి వీల్లేదు, అది దోషం. లేకపోతే ప్రపంచ నిత్యత్వ దోష అనొచ్చు. కార్యనిత్యత్వ దోషం అన్నాను ఒకటే, కార్యం బదులుగా ఏమనొచ్చు? ప్రపంచ నిత్యత్వ దోష.
ఇప్పుడు రెండవ దోషం చెప్తున్నారు ఇందులో 12వ కారికలో. ఏది అనన్యత్వం. ఏది అనన్యత్వం అంటే ఈ కార్యం కనుక కారణం కంటే వేరు కాదు అని చెప్పావు అంటే, అన్యత్వం అంటే వేరు, అనన్యత్వం అంటే వేరు కాదు. ఏమండి, మట్టి కంటే కుండ వేరా? కాదు కదా. ఈ సిద్ధాంతంతో ఆయనే తీసుకొచ్చాడు. మట్టే కుండగా కనపడుతుంది, కుండ మట్టి కంటే వేరు కాదన్నాడు. అదేవిధంగా దేనికి చెప్పాడు ఈ కుండ మట్టి? ప్రపంచం గురించి చెప్పడానికి చెప్పాడు ఆయన. ప్రపంచమే ప్రధానం, ప్రధానం ప్రపంచంగా కనపడుతోంది, ప్రపంచం ప్రధానం కంటే వేరు కాదు. కుండ మట్టి కంటే వేరు కాదు, ప్రపంచం ప్రధానం కంటే వేరు కాదు ఆయన సిద్ధాంతం ప్రకారం. అది అనన్యత్వం అంటే వేరు కాదు. ఎది నువ్వు కనుక ఈ కార్యప్రపంచం ప్రధానం కంటే వేరు కాదు అన్నావు అన్నప్పుడు, అంటే వేరు కాదు అంటే కారణాత్ వేరు కాదు, కారణాత్ అనన్యత్వం. ఎవరు? ప్రపంచం. కారణాత్ అనన్యత్వం అంటే కారణం కంటే వేరు కాదు ఈ ప్రపంచం. ఈ ప్రపంచానికి ఏమని పేరు? ప్రపంచానికి ఏమని పేరు? అది కారణ ప్రధానం, ఇది కార్యప్రపంచం. ఇప్పుడు ఈ కార్యం ఏం అవుతుంది? అజం అవుతుంది. అదే అంటున్నారు చూడండి, కార్యం అతః కార్యం అజం అన్నారు. ఇప్పుడు కారణం ప్రధానం నుంచి కార్యం వచ్చిందని కనుక, కారణం కంటే కార్యం వేరు కాదు కనుక, ప్రధానం కంటే ప్రపంచం వేరు కాదు అని అన్నావు కనుక, కార్యం కూడా అజమే కావాలి. అజం అంటే నిత్యం, అజం అంటే నిత్యం కావాలి. ఇప్పుడు రెండో దోషం ఏమైంది? కార్యత్వ నిత్యత్వ దోష. మొదటి దోషం ఏంటి? కారణత్వ అనిత్యత్వ దోష. కార్యస్య నిత్యత్వ దోష. కార్యస్య నిత్యత్వ దోష. రెండు చెప్పుకోవాలి. కారణం అనిత్యం అవుతుంది, కార్యం నిత్యం అవుతుంది. రెండు దోషమే కదా, రెండు దోషమే. కారణాత్ అతః కార్యం అజం అన్నారు. రెండవ పాయింట్, ఏది కారణం, ఏది జాయమానం జాయమానాధి కార్యాత్ అభిన్నం కారణం. పుట్టినటువంటి ప్రపంచం కంటే కూడా ఆ యొక్క ప్రధానం వేరు కాదు అంటే అది నిత్యం ఎట్లా అవుతుంది? ధ్రువం అంటే ఏమిటి? స్థిరంగా ఎలా ఉంటుంది? ప్రపంచం స్థిరం కాదు కదా, స్థిరం కాదు కదా. ఇక్కడ చూడండి, జాయమానాత్ అంటే ప్రపంచాత్, పుట్టినటువంటి ఈ ప్రపంచం కంటే జాయమానాత్ కార్యాత్. జాయమానాత్ కార్యాత్ అంటే అర్థమైందా? జాయమానాత్ అంటే పుట్టినటువంటి. ఎవరండి పుట్టింది ఇక్కడ? ప్రపంచం. ప్రపంచానికి ఏం పేరు పెట్టాం? కార్యం అన్నాం, ప్రోడక్ట్. జాయమానాత్ కార్యాత్, పుట్టినటువంటి ఈ ప్రపంచం కంటే, జాయమానాత్ పుట్టినటువంటి ఈ ప్రపంచం కంటే అభిన్నం కారణం. అభిన్నం మనం చేర్చుకోవాలి. ఈ కారణం వేరు కాదు అంటే, వేరు కాదు అంటే ఈ ప్రపంచం కూడా అస్థిరం, ఈ ప్రధానం కూడా అస్థిరం అయిపోతుంది. ఎందుకని? ప్రపంచం అస్థిరం కనుక, ధ్రువం కాదు కనుక, నిత్యం కాదు కనుక నీ యొక్క ప్రధానం కూడా నిత్యం కాకుండా పోతుంది. సో కారణత్వ అనిత్యత్వ దోష. ఇందాకటి శ్లోకంలో కార్యస్య నిత్యత్వ దోష, ఇప్పుడు కారణస్య అనిత్యత్వ దోష. అంటే కారణానికి అనిత్యత్వం వస్తుంది. కిందటి శ్లోకంలో ఏం చెప్పాం? కార్యానికి నిత్యత్వం వచ్చి కూర్చుంటుంది. కానీ నీ సిద్ధాంత ప్రకారం కారణం నిత్యం, కార్యం అనిత్యం. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏమైంది? నువ్వు చెప్పిన దాన్ని నువ్వే మర్చిపోయినావు. కార్యమేమో నిత్యమై కూర్చుంటున్నది, కారణమేమో అనిత్యమై కూర్చుంటుంది. చూసావా ఎంత దోషము? అది రెండు దోషాలు అయిపోయినాయి. తర్వాత 13వ కారిక చదువుతాం.
ఇప్పుడు అర్థమైందా? జాయమానాత్ కార్యాత్, పుట్టినటువంటి ప్రపంచం కంటే ఈ కారణ ప్రధానం వేరు కాదు అంటే అప్పుడు పుట్టిన ప్రపంచం యొక్క అనిత్యత్వం దీనికి వచ్చి కూర్చుంటుంది. దేనికి? కారణ ప్రధానానికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నీ కారణ ప్రధానం ఎట్లా ధ్రువం అవుతుంది, ఎలా నిత్యం అవుతుంది అని అడుగుతున్నారు. కథం ధ్రువం తే, నీకు అంటే నువ్వు చెప్పిన సిద్ధాంతానికి కారణం ప్రధానం నిత్యం అన్నావే, అది ఎట్లా నిత్యం అవుతుంది? ఎప్పుడు? అనిత్య ప్రపంచానికంటే వేరు కాదు అన్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఈ కుండ అనిత్యం, మట్టి కూడా అనిత్యమే. ఇప్పుడు రెండు అనిత్యం అని మనం చెప్తాం, అంతే కదా. మట్టి కూడా శాశ్వతం కాదు కదా, దానికి పుట్టుకుంది. వేదాంతం ప్రకారం మట్టి అనిత్యమే, కుండ అనిత్యమే వేదాంతం ప్రకారం. కానీ ఆయన ప్రకారం మట్టి సత్యం, కుండ అనిత్యం, మట్టి నిత్యం. అది ఎట్లా జరుగుతుంది? ఇది నిత్యమైతే అది నిత్యమైతే ఇది అనిత్యం, ఇది అనిత్యమైతే అది నిత్యం అంటే కుదరదప్ప. మరి అదే ఇది అన్నావు కదా ఇందాక, అప్పుడు అదే ఇది అనకూడదు. అదే ఇది అంటే నిత్యం అనిత్యం అనకూడదు. అదే ఇది కాదు అంటే మళ్ళీ నీకు ప్రాబ్లం. చూసారా ఎంత కష్టమో ఒక సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీని నెగెట్ చేయడం. మనకి ఇది అర్థం కాదు, వేదాంతం అర్థం కాదు, రెండూ అర్థం కావు. ఎట్లాగో అంత తేలిక కాదు వేదాంతం అంటే. రీల్ తిరుగుతుంది ఇక్కడ, బుర్ర తిరిగిపోతుంది అనుకోండి. అందుకనే స్వామీజీ నేను వర్డ్ అర్థం చెప్పను, రీల్ అవుతుంది ఇక్కడ, మీకు ఒకేసారి చదివేసి దాని యొక్క మీనింగ్ మాత్రం చెప్తానంటారు. ఇదే ఇంకా నేను డెప్త్కి వెళితే మీరు అసలు రారు క్లాస్కి, నెక్స్ట్ క్లాస్. అందుకనే ఇంతవరకు ఇప్పుడు అర్థం చేసుకోండి. బ్రహ్మసూత్రానికి వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. బ్రహ్మసూత్రం ఉంది తెలుసా, చదవాలి. అది ఎప్పుడు చదువుతాం చూద్దాం. అందుకని వీటన్నిటిని బాగా తరోగా చదివితే ఇప్పుడు బ్రహ్మసూత్రానికి చక్కగా మీరు తయారవుతారు. 13వ కారిక. ఇందులో కూడా కరెక్షన్స్ ఉన్నాయి. అజాద్వై జాయతే యస్య, యజ్య అని ఉన్నది, యస్య అని రాసుకోండి. అజాద్వై జాయతే యస్య దృష్టాంతస్తస్య నాస్తి వై జాతాచ్చ జాయమానస్య న వ్యవస్థా ప్రసజ్యతే. ఇక్కడ వ్యాప్తి అంటారు. ఇప్పుడు ఈ ప్రకృతి ప్రధానాన్ని నువ్వు ఎట్లా చెప్పావయ్యా, నువ్వు చూసావా అని అడిగితే సాంఖ్యాన్ని మనం అడుగుతాం, నీకు ఎలా తెలిసింది ఈ ప్రకృతే జగత్కారణం అంటావు, ఎలా తెలుసుకున్నావు నువ్వు ప్రధానమే జగత్కారణం అని అంటే, ఏముంది అనుమానం అండి అన్నాడు. నేను అనుమానించాను అన్నాడు. ఎట్లా అనుమానించావంటే దానికి ఏం చెప్తాడు తెలుసా? పర్వత వన్హిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే. కొండ మీద పొగ ఉన్నదండి, కొండ మీద పొగ కనపడింది. పొగ కనపడంగానే ఏమనుకున్నారు? నిప్పు ఉంది అన్నారు. అట్లా నిప్పుందని నీకు ఎట్లా తెలుసు? అంతకుముందు చూసుంటే కదా ఇంట్లో మీ అమ్మ వంట చేసేటప్పుడు. యథా మహానసే అంటే పాకశాలవత్, వంటింటిలాగా. మా అమ్మ వంట చేస్తుంటే ఒకసారి కట్టెలు పొయ్యండి, వంట చేస్తూ ఉంటే పొగ వచ్చింది. ఆ నిప్పున్న చోట పొగ వచ్చింది అని తెలుసుకున్నాడు ప్రత్యక్షంగా. ఆ ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాత ఎక్కడెక్కడ పొగ వస్తూ ఉంటే అక్కడక్కడ నిప్పు అని చెప్పి అనుమానం. నిప్పును చూడక్కర్లేదు, ఇంకా పొగ చూస్తేనే నిప్పు. దీన్ని సంస్కృతంలో చెప్పాలంటే ఎత్ర ఎత్ర ధూమః రాసుకోండి. ఇంకా రాదు అంటే సంస్కృతం రానే రాదే జన్మకి. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే ధూమః పొగ ఉన్నదో, ఎత్ర ఎత్ర ధూమః ఎక్కడెక్కడైతే పొగ ఉన్నదో, తత్ర తత్ర అక్కడ అక్కడ వహ్నిః నిప్పు ఉన్నది. వహ్ని అంటే నిప్పు, నిప్పు ఉన్నది, అగ్ని ఉన్నది. తత్ర తత్ర వహ్నిః. ఎందుకు? కారణం చెప్పాలి.
పొగ ఉన్నది కనుక, ధూమవత్వాత్, పొగ ఉన్నది కనుక, హేతు అంటారు దీన్ని. పర్వత వన్యమాన్ అంటే పక్ష, అది ఉన్న చోటు, లోకస్ని పక్ష అంటారు. తత్ర తత్ర అగ్ని, సాధ్యం. మనం దేనికి కన్క్లూషన్కి వచ్చాం? అక్కడ నిప్పు ఉన్నది, దీన్ని సాధ్యం అంటారు. వాట్ యు అరైవ్ ఎట్ ఈజ్ కాల్డ్ సాధ్యం. హేతు చెప్పాలి, కారణం చెప్పాలి. నువ్వు అక్కడ అగ్ని ఉన్నదని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నావు? ధూమవత్వాత్, ధూమం ఉన్నది కనుక, పొగ ఉన్నది కనుక. నీకెలా తెలుసు? యథా మహానసే, మా అమ్మ ఈ వంటింట్లో వంట చేసేటప్పుడు చూశానన్నాడు. ప్రత్యక్ష జ్ఞానం ముందు ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు అనుమానించానన్నాడు. ఆ అనుమానాన్ని ఇక్కడ చెప్తాడు ఆయన. నేను అనుమానం ద్వారా తెలుసుకున్నాను అంటున్నాడు. ఎలాగైతే పొగ ఉంటే అగ్ని ఉన్నదని తెలుసుకున్నానో ఆ విధంగానే ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూసి ప్రకృతి ఉందని తెలుసుకున్నాను అంటున్నాను. అందుకే కదా అయ్యా ఈ ప్రపంచం ఎట్లా వచ్చిందంటే సామాన్య జనులు ఏం చెప్తున్నారు? పంచభూతాల నుంచి వచ్చింది అంటున్నాడు. పంచభూతాలు ఎట్లా వచ్చినాయంటే పంచభూతాలు ఎప్పుడు ఉన్నాయండి? ప్రకృతి అంటాడు. పంచభూతాలను ఏమంటాం? ప్రకృతి. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ప్రపంచం అంటే ప్రకృతి నుంచి వచ్చిందండి అన్నాడు. నువ్వు చూసావా అన్నాడు. ఉన్నది కదండి. అందరూ ఇట్లా చెప్పేవాళ్ళంతా సాంఖ్యులు అనమాట. అర్థమైందా? మనం అడుగుతాం పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు సృష్టించాడు అంటాడు. దేవుడు ఎలా సృష్టించాడు అంటే పంచభూతాలతో సృష్టించాడండి అన్నాడు. పంచభూతాలను ఎవరు సృష్టించారా అన్న? ఊరికే మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు నోటికి. ఆలోచన పరులు కొంచెం ప్రశ్నిస్తారు. దేవుడు సృష్టించాడు అంటాడు. ఎలా సృష్టించాడు? పంచభూతాలతో సృష్టించాడు. పంచభూతాలు ఎక్కడి నుంచి సృష్టించాడు? ఆయన నిజంగా సృష్టించాడా? ఎలా సృష్టించాడు? ఏమండి ఇవన్నీ ఆలోచించినప్పటికీ ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. అందుకే నేను జనానికి సమయం లేదు. ఈ పొట్టకూటి కోసమే వాళ్ళ కాలం అంతా జరుపుతున్నారు. భోగాలు, లాలస, ఇంద్రియ భోగాలు కావాలనుకున్నవాడు, ఈ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకున్న వాడికి జ్ఞానం రాదు రాదు రాదు. నాకు ఈ భోగాలన్నీ అక్కర్లేదు, ఈ శరీర పోషణ మాత్రమే నాకు అవసరం, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అనుకొని అలా జీవించే వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. వారి సమయాన్ని, వారి విజ్ఞానాన్ని, వారి యొక్క శక్తిని అంతా దీనికే ఇస్తారు. కానీ ఆ డబ్బుల కోసం దే డోంట్ స్పెండ్. ఎందుకంటే అవి సంపాదించుకునేటప్పుడు మన బుద్ధి ఇవన్నీ తగ్గిపోతాయి, ఇంద్రియాల పటుత్వం తగ్గిపోతుంది. అందుకని 100కి 99 మంది అటు పరిగెత్తే వాళ్ళే. కానీ మాకు వద్దు అని చెప్పి ఇటు వచ్చిన వాళ్ళు ఋషులు. భోగాలు కావాలనుకుని పోయిన వాళ్ళు అజ్ఞానులు, మూఢులు. అలా ఉంటారు ఎక్కువ మంది. ఇలా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందుకే చెప్తున్నారు ఇప్పుడు సాంఖ్యుడు చెప్పినటువంటి సిద్ధాంతం నువ్వు ఎలా చెప్తున్నావంటే అనుమానం ద్వారా చెప్తున్నాడు కనుక నేను ఇప్పుడు నువ్వు చెప్పే అనుమానం కూడా తప్పని నిర్ణయిస్తానంటున్నారు గౌడపాదాచార్యుల వారు. ఎత్ర ఎత్ర వన్నిః ధూమః తత్ర తత్ర వన్నిః అనే ఆ యొక్క హేతు నువ్వు చెప్పేది దానికి దృష్టాంతం లేదు. ఏది? ఇందాక దృష్టాంతం ఉందండి. దృష్టాంతం అంటే ఏమిటి? ఉదాహరణ. అక్కడ పొగ ఉండడం వల్ల నిప్పు ఉన్నదని తెలుసుకున్నాను, ఉదాహరణ చెప్తున్నావు. ఇప్పుడు ఈ ప్రపంచం వచ్చింది అంటే ప్రకృతి వల్ల వచ్చింది. దీనికి ఉదాహరణ చూపించని అడుగుతున్నా నేను. దీనికి ఉదాహరణ లేదు నీ దగ్గర. దీనికి ఉదాహరణ లేదు. ఉదాహరణ లేనటువంటి వ్యాప్తి తప్పు అవుతుంది. ఉదాహరణ ఉంటేనే వ్యాప్తి కరెక్ట్ అవుతుంది. అందుకని ఈ శ్లోకంలో 13వ శ్లోకంలో ఏం చెప్పారంటే అజాద్వై జాయతే యస్య దృష్టాంతః తస్య నాస్తి వై. నీకు దృష్టాంతం లేదు, ఉదాహరణ లేదు చెప్పడానికి. ప్రధానం జగత్కారణం అని చెప్పడానికి అనుమానానికి ఒక ఉదాహరణ చెప్పాలి నువ్వు. జాతాచ్చ జాయమానస్య న వ్యవస్థ ప్రసజ్యతే. ఒకవేళ ఆ ప్రకృతి నుంచి ఇది వచ్చింది అంటే ఆ ప్రకృతి కారణమైంది అంటే ఈ ప్రపంచానికి ఆ ప్రకృతి కూడా కార్యమే అయి ఉండాలి. విత్తు నుంచి విత్తే చెట్టుగా పరిణామం చెందిందండి. ఈ విత్తు కారణం అంతకుముందు కార్యమా కాదా? ఒక చెట్టుకు వచ్చిందే కదా అది, అవునా? విత్తు నుంచి చెట్టు వచ్చిందండి. ఇప్పుడు ఈ విత్తు కారణం. ఇది కారణమా, మూల కారణమా, కార్యమా? ఇది చెప్తే మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఉన్నాం,
మనం కార్యం. అంటే మన తల్లిదండ్రులు కారణం, మనం కార్యం. ఇప్పుడు మన తల్లిదండ్రులు కారణమా కార్యమా? కార్యము కారణం. అలాగే విత్తు కూడా కారణము కార్యం. అప్పుడు నీ ప్రధానం కూడా కార్యమే. అంటే అది మూల కారణం కాదు, కార్యమే. అయితే ఆ ప్రధానానికి కార్యం ఎవరు, కారణం ఎవరు? వ్యవస్థ అంటే అనవస్థ అని అర్థం. అందుకని కారణంకి కారణం ఎవరు, కారణం ఎవరు అడుగుతూ పోతూ ఉంటే 8 గంటలు అయిపోతుంది, క్లాసు ఆగదు. కనుక నువ్వు చెప్పే సిద్ధాంతం తప్పు అన్నాం. వచ్చే వారం వివరంగా చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.